పటాన్చేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన కూల్చివేతపై బుధవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పటాన్చేరు పూర్వ విద్యార్థులంతా కలిసి పట్టణ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిగారు, బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిగారు, ఆశిష్ గౌడ్గారు, కాంగ్రెస్ యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డిగారు, పట్టణ ప్రముఖులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి మన దగ్గరికి వచ్చినటువంటి అశోక్ కుమార్ సార్ గారు ఆయన దిశానిర్దేశం చేస్తూ ఆ యొక్క స్కూల్ ఏ విధంగా చేయడానికి విజ్ఞులు, ఎందుకంటే ఆ స్కూల్లో పనిచేసిన వాళ్ళు, సో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించబడుతున్నది. కనుక ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ మన ఉద్యమము ఇంటింటాయి వడ్డింటాయి అన్నట్టు మొత్తము లాస్ట్ వరకు, చివరి వరకు ఆ స్కూల్ నిర్మాణం అయ్యే వరకు కూడా మనకు ఛాయశక్తుల, మనకున్నంత శక్తితోటి, మనకున్నంత అన్ని వనరులతోటి కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ స్కూలు కూల్చివేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు ఏమనుకోని కూడబట్టారు. కానీ అశోక్ గారి నాయకత్వంలో మనంతా తెలంగాణ ఉద్యమాన్ని మన ప్రాంతంలో ఉవ్వెత్తున తీసుకెళ్లి రాష్ట్ర సాధించుకున్నాం. తాను ఈ ఉద్యమానికి కూడా ముందుకు వచ్చి దీంట్లో పాల్గొంటారంటే చాలా సంతోషించి ఫోన్లో కూడా మాట్లాడాను. అశోక్ గారితో మాట్లాడి దీన్ని కూడా సాధించాలి, దీన్ని కూడా ఎదిగేదాన్ని. అట్లాగే ఇక్కడ పాల్గొన్న అనేక మంది జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు, జేఏసీగా, అంటే అందరికీ నమస్కారం. విషయం ఏమంటే నేను అనేకం జరుగుతున్నాయి మన దగ్గర. చాలామంది మొదట పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏం చేయాలి, ఏం చేయాలి, విసుక్కోవడం, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, అంతా పరిశాన్. అది చివరికి ఏంటంటే ఇది ఒక మంచి సమయం. పటాన్చేరులో ప్రజలు స్పందిస్తే, ప్రజలు లేస్తే ఎట్లా చూడదానైనా కొట్టగలుగుతారా అనే దానికి ఒక నిదర్శనమే ఈ సభ, ఈ ఐక్యత. నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నా, జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల పేరు మీద కానీ ఇంకో రకం కానీ అందరు కూడా ఐక్యత, మనందరం కలిసి. ఎందుకంటే అడగకపోతే చెప్పుకోదలుచుకోలేదు. పేరుతో ఏంటంటే మనం ఒక ఎజెండా తీసుకొని పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి దేశ భవిష్యత్ అనేది తరగతి గతిలోని 4 గోడల నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్కూల్ భయంగా అందరూ పార్టిసిపేట్ చేయడానికి రావడం చాలా మంచి విషయం. బట్ మనము చూసుకున్నాము, ఆ రోజు బీద వ్యక్తులే, బీద ఫ్యామిలీ. నా పేరు కొండా మనోహర్, నేను అడ్వకేట్ లేబర్గా పనిచేస్తూ ఉంటాను, లేబర్ అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. నేను కూడా 1989-90 బ్యాచ్లో నేను దాంట్లో ఉత్తీర్ణత రావడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ఈరోజు ఒక మంచి స్థాయికి మేము ఎదుగుతూ ఉన్నాం. దీంతో పాటు నాతో పాటు నా సహోదరులు, నాకంటే సీనియర్ మోస్ట్ ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా అశోక్ కుమార్ గారిని కోరుతున్నాం. అలాగే పాఠశాల పూర్వ విద్యార్థులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ స్కూలుకు సంబంధించి 2 విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నా. 1977 నుంచి వెళ్ళి ఇది ఒక వివాదంగా కొనసాగుతున్నది. 76లో మరి వాస్తవానికి ఇది దస్తగర్ద ఇనాం ల్యాండు. అది ఎవరైతే పొజిషన్లో ఉంటుందో వాళ్ళకే వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 50లో అలాట్ చేశారు ఈ స్కూల్కు. అలాట్ చేసినటువంటి కాగితాలను ఎవరో మాయం చేశారు, అంటే దానం చేసినటువంటి పత్రాలను. తర్వాత ఇనాము చట్టం అనేటువంటిది 1955లో రద్దయిపోయింది. అయినప్పటికీ 1977లో వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో దానికి
మరి స్పందిస్తూ ఆర్డీఓ గారు వాళ్ళకు ఓఆర్సీ ఇచ్చారు. అది వాళ్ళకి బేస్ అయిపోయింది. దాంతో ఆ స్కూల్ నా పుట్టినప్పటి నుంచి ఉంది. అది సడన్ గా వచ్చి మళ్ళా వేరే ఇతర మతస్థులు ఎవరు ఆ సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని కూడా మా నాన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందీశ్వర్ గౌడ్ గారు సేమ్ ఇట్లానే కబ్జా చేయాలని చూస్తే అప్పుడు మన పెద్దలు సత్యనారాయణ సార్ గారు చెప్పినట్టు డైనమిక్ కలెక్టర్ స్మితా సబర్వార్ గారికి కంప్లైంట్ చేస్తే వచ్చి మొత్తం కంపౌండ్ వాల్ చేసి ఈ కోర్టులో ఉన్నన్ని రోజులు, ఈ సుప్రీం కోర్టులో ఉన్నన్ని రోజులు, ఈ కోర్టులో స్టే ఉన్నన్ని రోజులు ఈ భూమి మీదకి ఎవరు రావద్దు అన్నట్టు డైనమిక్ స్టెప్ తీసుకొని మొత్తం పగడబందీగా కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. ఆ కాంపౌండ్ వాల్ కట్టినాక కూడా ఆ బయట సరే బతకనికి ఛాయ్ బండే పెట్టుకుంటూ ఇంకేదో పెట్టుకుని గరీబోళ్ళు అంటే ఓకే పర్లేదు, గరీబోళ్ళు బతుకుతూనే అనొచ్చు. ఆ రోడ్డు మీద చూస్తే మొత్తం సర్వీసింగ్ షాపులు, సర్వీసింగ్ సెంటర్లు, అదేంది పెద్ద రెస్టారెంట్లు, బిర్యానీ దుకాణాలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? చలో ఊరుకుంటారా మరి ఆ రోడ్డు మీద? పని చేసి వాళ్ళందరికి అంతా ఊరుకుంటారా? అది కాదు కదా. ఆ రోడ్డు మీద కూడా చూడండి మొత్తం బాజాప్తా బీప్ దుకాణాలు అని పెట్టుకోరు, ఈడనేమో సర్వీసింగ్ షాపులు అని పెట్టుకోరు. ఇదే విధంగా కానీ జరిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందో లేదో తెలుస్తలేదు కానీ హైడ్రా అని చెప్తారు, పెద్ద టీవీలలో హల్చల్ చేస్తారు, అన్ని చేస్తారు. కానీ అసలు ఈ రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఎవరన్నా అన్ని మనం దుకాణాలు బాజాప్తా అంతగానం పెట్టుకోవచ్చా అండి? ఒక చిన్న దుకాణం పెడితే, ఒక చిన్న చాయ్ బండి పెడితే వచ్చి బుల్డోజర్తో కొడుతారు. ఈ కనిపిస్తలేవా ఈ హైడ్రాకు? పెద్ద కూర దుకాణాలు కనిపిస్తలేవు, ఇక్కడ సర్వీసింగ్ షాపులు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు. స్కూల్ జాగాకే వస్తుంది అది కూడా. ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నారో అది కూడా స్కూల్ జాగానే, అన్ని సర్వీసింగ్ షాపులు, ఆ షాపులు, ఈ షాపులు. కాబట్టి బాగా ఏవైతే స్కూల్ జాగా ఉందో ఇట్లానే గవర్నమెంట్ జాగాలు ఉన్నాయో ఇవన్నీ తీస్తే మంచిదని ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతున్నాం. లేని పక్షాన మేమేం చేయాలో, మేము బుల్లోవర్లు ఎట్లా పెట్టాలో కూడా పెడతాము, పెట్టేసాం. లేదంటే ఇక పోర్ట్ ఫెస్టివల్ కూడా చేస్తాము, ఇక్కడ కూడా అక్కడ కూడా. అట్లనే అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా హెడ్ మాస్టర్ అయిన అశోక్ సార్ గారికి, అత్యంత సీనియర్ అయిన రెవెన్యూ గారికి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ కూడా ఆ సిఐకి ఫోన్ చేసి వస్తలేదా? మైక్ అవసరం లేదు, మామూలు మాట్లాడండి. సిఐకి ఫోన్ చేసి ఇమీడియట్లీ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత సిఐ గారు ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తే నేషనల్ హైవే వాళ్ళు ఇది కూలుస్తూ ఉన్నారు అంటే ఇమీడియట్లీ నేషనల్ హైవే వారు ఆ రోజు ఫోన్ కూడా లేకపోతే మార్నింగ్ ఫోన్ చేయగానే ఇమీడియట్లీ మాట్లాడిన తర్వాత నేషనల్ హైవే పీడీ ఎవరైతే ఉన్నారో రామకృష్ణతో మాట్లాడి ఇమీడియట్లీ ఆ స్కూల్ ఏ విధంగా కూల్చిరు. అదేవిధంగా ఆ రోజు ఏమన్నారంటే సార్ అది పొరపాటున తాకిన తర్వాత ఇమీడియట్లీ కాంపౌండ్ వాల్ కట్టాలని కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. మొన్న కూడా అశోక్ సార్ నా దగ్గర రావడంతో నా దగ్గరకు వచ్చి ఎట్లా సార్ కూడా తనకు అన్ని ఐడియా ఉన్నది, ఐడియాలతో తీసుకోవాలి, మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి. అన్నిటికన్నా దురుద్దేశం ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత, ఎక్కడైతే ఒక అగ్రికల్చర్ బిల్డింగ్ కట్టిన తర్వాత అది నాన్ అగ్రికల్చర్ కింద ల్యాండ్ అవుతుంది. ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయిన తర్వాత ఓఆర్సీ ఏ విధంగా ఇచ్చారు, ఎందుకు ఓఆర్సీ ఇచ్చారు? ఇది ఓఆర్సీ చెల్లదు. ఇది యాక్చువల్ ఏంటంటే కావాలని ఇది భయభ్రాంతులు పెట్టుకుంటా. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతూ ఉన్నారో ఈ ప్రైమరీ స్కూల్ నుంచి జిల్లా పరిషత్ స్కూల్లో చదవడానికి మేము 1976 నుండి 80 వరకు అక్కడ చదవడం జరిగింది. అప్పుడు చదువుకున్నప్పుడు కూడా మేము నడుచుకుంటూ పోయి అక్కడ చదువుతూ ఉంటుండేవి. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే దాంట్లో చదువు చెప్పిన టీచర్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న కూడా మాట్లాడిన కంపౌండ్ వాల్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆ కంపౌండ్ వాల్ స్టార్ట్ చేసిన తర్వాత నికోలస్ గారి దగ్గరికి అశోక్ సార్ తీసుకుపోయి ఎట్టి బస్సులో బిల్డింగ్ కూడా కట్టడానికి నేను ప్రయత్నం చేసి బిల్డింగ్ కట్టిస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే
నమస్తే నమస్తే నూతన భవనాన్ని ఎందుకు రానే దోషులను వెంటనే పాఠశాలను కూల్చిన ఆక్రమణను వెంటనే నంబర్ 1 రెండోది సంపూర్ణంగా వాళ్ళు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నేనే చెప్తున్నా. ఒకటి ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు మీకు కొంచెం దరిద్రం సరే హైవే వస్తుందేమో కానీ అది సంపూర్ణంగా కట్టాలి. 2 గేట్లు ఉండే పక్కా గేట్లు అది ఎత్తుకపోయిన వరకు అది కంపల్సరీ